ఒక టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్న తర్వాత కరివేపాకుని కూడా వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒక పావు కేజీ ఆలు తీసుకున్నాను. ఈ ఆలుని ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తురుముకోవాలి లేదా మ్యాష్ చేసుకోవాలి. గడ్డలుగా లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చేసుకున్న ఆలును ఇందాక మనం కలిపి పెట్టుకున్న బియ్యం ఇలానే చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వన అవసరం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఉండే ఆలూ బైట్స్ రెడీ. అలాగే మరొక బ్యాచ్ వేస్తున్నాను. పిల్లలకి పెద్దలకి ఇష్టమయ్యే ఆలూ బైట్స్, ఆలూ నగెట్స్ రెడీ. టమాటో కేచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.